హర హర మహాదేవ సింహో కాశీ విశ్వనాథ గంగే. హనుమంతు భీమశెట్టి, శ్రీవాన్ హనుమంతు భీమశెట్టి, వాడు డాక్టరు, సాధువుగా ఉన్నాడు, హైదరాబాద్ది. నాతో చాలా సంవత్సరాలుగా పరిచయంగా గురువు గారండి నేను నమస్కారం చేసుకొని చూస్తున్నాడు. దగ్గరికి ఇంకా డైరెక్ట్గా రాలేదు కానీ వస్తాడు అని చెప్పి ఆశించి వాడికి ఆశీర్వాదాలు పంపిస్తాను. హైదరాబాద్లో ఉంటాడు. ధర్మాన్ని గురించి, హిందూ సనాతన ధర్మాన్ని గురించి ఏదో వాడు ఛానల్ పెట్టుకొని ధర్మో రక్షత రక్షిత అని చెప్పి అందరికీ ప్రచారం చేయాలని అనుకుంటాను. ఎవడు బెంచ్ చేయక. ధర్మం అంటే దయ కలిగింది, దానం కలిగింది, దాచుకోకుండా ఉన్నది పంచిపెట్టేసేది. అయినా ఉన్నది పంచిపెట్టేసి అడుక్కు తినేటట్టుగా నువ్వు వీటిని పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ చుట్టూరు ఉండేటువంటి వాళ్ళనందరినీ కాపాడేదానికి ధర్మం అని చెప్పచ్చు. ఎంతవరకు ఎవరు చెప్పలేనటువంటి పద్ధతి. నేను మీ భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామీజీని వారణాసిలో నేను తప్పిస్తాను. తపస్సే మా యొక్క జీవిత లక్ష్యంగా ఉంటుందన్నమాట. తపస్సు అంటే ఏమి అంటే ఈశ్వరులో విడిపోయినాం. అప్పుడు మనం జీవుడిగా ఉన్నాం. జీవుడిగా ఉందంటే తాపత్రయాలు ఎన్నో, బాధల బందీలు ఎన్నో ఉంటుంది. కానీ తాపత్రయం అనేది లేకుండా సాక్షాత్ పరమేశ్వరుడిని కలిసిపోవడం. పరమేశ్వరులో మనం ఉన్నామంటే పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడనమాట. ఆ పరమేశ్వరుని సేవించుకోవడం ఏ విధంగా, ఆ స్వామిని పూజించుకోవడం ఏ విధంగా, ఆ స్వామిని ధ్యానించడం ఏ విధంగా తెలుసుకునేటువంటి పద్ధతికి అర్థమైన యోగం అని చెప్పచ్చు, ధ్యానం అని చెప్పచ్చు, అథవా సనాతన ధర్మం. ఏ ధర్మం చెప్పినా అర్థమైన ఈశ్వరుని గురించి చెప్పేటువంటి దాన్ని కూడా ధర్మాలే ఉంటుందన్నమాట. ఈశ్వరుడి కాంతి ఇంకేది కానీ అనీశ్వర యాగం అంటే నాశనానికి మూలం ఉంటుంది. ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈశ్వరుడై ఉంటాడు. కాబట్టి ఆ ఈశ్వరుడి దగ్గర నంది ఉంటుంది అన్నమాట. శివుని ముందర నంది, అర్థమైన నంది ముందర శివుడు, శివుని ముందర నంది ఉంటారంటే శివుడు అంటే ప్రపంచవ్యాపకంగా ఉండేటువంటి పరమానందం, నిత్య సత్యం, శాశ్వతమైంది. అంతే నంది అనబడేటువంటిది అర్థమైన. ఇప్పుడు మనం చెప్తే ఎద్దు అంటాం. ఎద్దు చతుష్పాద 4 కాళ్ళ జంతువు అది. కానీ అది జంతువు కాదురా. ధర్మం మీదనే ప్రపంచమంతా కూడా, సృష్టి అంతా కూడా ప్రయాణం చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి వాహనమే ధర్మం. కాబట్టి ఆ ధర్మమైనటువంటి ఈశ్వరుడి వాహనానికి సంసారమే ఆవు. 33 కోట్ల దేవతల ఆవాస స్థానం. ప్రపంచానికి ఐశ్వర్యప్రదమైనటువంటిది ఆవు, ఎద్దు. వాటి బిడ్డలైనటువంటి దూడలు, కోడి దూడ, ప్యాయి దూడ అంటారు. అంటే మగపిల్లవాడు, ఆడపిల్లవాడు అనేట్టుగా బిడ్డలు. అంటే ఆవు పశువుల కుటుంబాన్ని ఎవరైతే కాపాడతారో, పశువుల కుటుంబాన్ని ఎవరైతే లక్షణంగా చూసుకుంటూ ఉంటారో అది నిజమైన ధర్మంగా అర్థమైన. ఈ భీమశెట్టి, హనుమంతు భీమశెట్టికి ఈ స్వామి మా ఛానల్లో మీదే మొట్టమొదట వేసుకుంటాము, మీ మాటలను, మీ బొమ్మనే చూపిస్తాము అని చెప్పాడు. కాబట్టి వారి కోసము